తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ఈమె వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒక సినిమా ఇంకా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది. భాషతో సంబంధం లేకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఎక్కువగా ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. అయితే మొదట చిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగిన ఆమె లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు. చిన్న వయసులోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించిన ఆమె ఆ పాత్రకు జీవం పోశారు. ఆ చిత్రమే ఐశ్వర్య రాజేష్ కెరీర్ కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. అయితే సినిమా అనేది గ్లామర్ ప్రపంచం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను గ్లామర్ గా చూపించడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. ఇక చాలా మంది హీరోయిన్లు గ్లామర్ని నమ్ముకుంటారన్నది వాస్తవం. ఈ విషయం అందరికీ తెలిసిందే. హీరోయిన్లు ఏదో ఒక సందర్భంలో సినిమాలలో అందాలను ఆరబోయడం అన్నది కామన్. కానీ అందాల ఆరబోతకు పూర్తి భిన్నంగా ఉండే అతి కొద్ది మంది హీరోయిన్లలో నటి ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు. కోలీవుడ్లో ఐశ్వర్య రాజేష్కు ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఉమెన్ సెంట్రిక్ కథాపాత్రల్లో నటిస్తూ వరుసగా చిత్రాలు చేసిన ఈమె ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో నటించడంతో తమిళంలో చిత్రాలు తగ్గాయి. కాగా ఇటీవల విదేశాలకు వెళ్లిన ఐశ్వర్య రాజేష్ అక్కడ నుంచి గ్లామరస్ ఫోటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో ఐశ్వర్య కూడా గ్లామర్ కు మారిపోయారనే ప్రచారం హల్చల్ చేస్తోంది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పాల్గొంటూ గ్లామర్ పాత్రల్లో నటించమని తనకు చాలా అవకాశాలు వచ్చాయని అన్నారు. కానీ విషయంపై ఆమె స్పందిస్తూ, నేను అలాంటి పాత్రల్లో నటించడానికి అంగీకరించలేదు. నాకు తగిన పాత్రల్లో నటించడమే నాకు ఇష్టమని ఆమె చెప్పుకొచ్చింది. గ్లామరస్ గా నటించడం నాకు నచ్చదు, అందుకే గ్లామరస్ పాత్రల్లో నటించడానికి మొగ్గు చూపడం లేదు అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాజేష్.